ఇప్పుడు నేను కుంచనపల్లి దగ్గర ఉన్నాను. కుంచనపల్లి తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. ఇప్పుడు మీరు చూస్తున్నది 40 అడుగుల డొంక అండి. ఇది చూడండి, అటు సైడ్ ఆ గట్టు ఉంది కదా, పసుపు వేసింది, అక్కడి నుంచి ఇటు సైడ్ ఈ పసుపు వేసిన గట్టు వరకు. ఇది ఏంటి, ఇది కేఎల్సి యూనివర్సిటీ. అది కూడా అక్కడ కనిపిస్తుంది చూడండి, కేఎల్సి యూనివర్సిటీ దగ్గరలో. అక్కడి నుంచి ఆ కేఎల్సి యూనివర్సిటీ, ఆ బొప్పన విల్లాసు, అక్కడి నుంచి ఆ విల్లాసు ప్రాజెక్ట్ కేఎల్సి యూనివర్సిటీ, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉందండి కేఎల్సి. ఇక్కడ వరకు ఇదంతా కేఎల్సి సంబంధించిన వెంచర్స్, విల్లాసే. ఇవన్నీ సరౌండింగ్లో ఇది గుండెమేడ ఊరు, ఇవన్నీ గుండెమేడ ఊరు, దానికి సంబంధించిన విల్లాసు, బిల్డింగ్లు ఆ ఊరికి సంబంధించినవి. ఇవ్వండి ఇక్కడ మీకు స్ట్రైట్కి రోడ్ స్ట్రైట్కి అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి. ఇది కట్ట. ఇది విజయవాడ నుంచి కుంచనపల్లి మీదుగా కేఎల్ యూనివర్సిటీ అలా తెనాలి వెళ్ళే రోడ్డు. ఇది ప్రస్తుతానికి డబల్ రోడ్డు, ఎక్స్టెన్షన్ కూడా చేస్తున్నారు. 100 అడుగులు విడితొచ్చేటట్టుగా తార్ రోడ్డు వేస్తున్నారు. ఇదిగోండి, ఇది ఒక 40 అడుగుల డొంక. పసుపు తోటలు ఉంది కదా, పసుపు తోట నుంచి ఇదిగోండి కరెంట్ పోల్ యువతల ఈ గట్టు వరకు. ఇదిగోండి ఈ గట్టు, ఈ కాలువ కాకుండా యువతల గట్టు, ఆ గట్టు నుంచే అక్కడ వరకు 40 అడుగుల డొంక. ఇదిగోండి తార్ రోడ్డు, ఇది కంకర పోసారు తార్ రోడ్డు. ఇలా మళ్ళీ ఇటు తూర్పు ఫేసింగ్, ఇది ఒక 40 అడుగుల డొంక. ఇదిగోండి ఇది అరటి చెట్లు ఉన్నాయి చూడండి, అరటి చెట్టు దగ్గర నుంచి అటు సైడ్ అది పోల్ కనిపిస్తుంది చూడండి, స్తంభం నా ఫింగర్ స్ట్రైట్గా ఆ పోల్ దగ్గర నుంచి అక్కడికి మొత్తం ఇది 40 అడుగులు. తూర్పు దక్షిణం కార్నర్ అండి. కుంచనపల్లి ఏరియాలో చాలామంది అడుగుతున్నారు కుంచనపల్లి కూడా అని. కుంచనపల్లి ఏరియాలో ఎంత ఉంది, ఇక మొక్క ఇదండి. అక్కడి నుంచి ఆ దక్షిణం 40 అడుగులు తార్ రోడ్డు డొంక కానుకొని, ఇది తూర్పు తార్ రోడ్డు డొంక కానుకొని ఈ పిల్లల వరకు ఇదండి. మొత్తం 39 సెంట్లు. ఇది మొత్తం 39 సెంట్లు. చివరిలో కొంచెం క్రాస్ అటు వంకర వచ్చింది, అయినా సరే సూపర్గా ఉంటుందండి ఇది కమర్షియల్కి. ఎందుకంటే కుంచనపల్లి సరౌండింగ్లో విల్లాస్ కానీ ఏదైనా సరే 2 కోట్ల పైనే ఉంది. ఇక్కడ సెంటు స్థలం కూడా 15 లక్షలు, సెంటు స్థలం 15 లక్షల పైనే ఉన్నాయి ఇవి. మనకి గుండెమేడ పాతూరు తార్ రోడ్లోనే 13, 14 చెప్తున్నారు. ఇది కుంచనపల్లి ఏరియా అండి. చూడండి 39.5 సెంటు. ఇప్పుడు మీరు ఆ కరెంట్ పోల్ ఉంది, కరెంట్ పోల్ నుంచి ఇలా అడ్డంగా వెళ్తే సగానికి కట్ అయిద్ది, అప్పుడు స్క్వేర్ బిట్ అయిద్ది. స్క్వేర్ బిట్ కార్నర్ అయిద్ది, తూర్పు దక్షిణం కార్నరు. అలా తీసుకుంటే ఒక రేట్ చెప్తున్నారు. ఆ కరెంటు స్తంభం వెనకాతలు చూడండి, అది కొంచెం లైట్ క్రాస్ వచ్చింది, అది సపరేట్గా అయితే సపరేట్గా రేటు. మొత్తం తీసుకుంటే ఒక రేటు. ఇప్పుడు ఆ కరెంట్ స్తంభం వరకు తీసుకుంటే తూర్పు దక్షిణం కార్నరు, 2 వైపులా 40 అడుగులు తార్ రోడ్డు ఫేస్ కుంచనపల్లిలో కార్నర్ ముక్క 20 సెంట్లు తీసుకుంటే సెంట్ వచ్చేసి 12 లక్షలు. లేదు మొత్తం తీసుకుంటాం, ఎందుకంటే 2 వైపులా తార్ రోడ్డు వచ్చింది. ఆ చివర కొంచెం క్రాస్ వచ్చినా పర్లేదు, ఎందుకంటే అక్కడ క్రాస్ వచ్చినా కమర్షియల్గా దక్షిణ వైపు సూపర్గా పనికి వస్తుందండి. మొత్తం మీద తీసుకుంటే 10 సెంటు, అంటే దగ్గర 1.75 నుంచి 2 లక్షల రూపాయలు తగ్గిస్తున్నారు సెంటుకి మొత్తం మీద తీసుకుంటే. కుంచనపల్లిలో ఆ రేట్లో రావటం అనేది కొంచెం మంచి విషయం అండి. 2 రోడ్లు కార్నరు, తార్ రోడ్డు విషయం 40 అడుగులు తార్ రోడ్డు, 39 సెంటు కొనుగోలు డాక్యుమెంటే. 20 సెంట్లు తీసుకుంటే 12 అండి సెంటు. లేదు 39 తీసుకుంటే మొత్తం ఓవరాల్గా తీసుకుంటే 10 మీద లాగిస్తూ ఉంటున్నారు. అలాగైనా సరే 2 రోడ్లు కార్నరు మీకు కమర్షియల్గా బాగుంటుంది. మన చూపించగలండి కేఎల్సి యూనివర్సిటీ అంతా దగ్గరే, పక్కన సరౌండింగ్ కుంచనపల్లి ఏరియా, కుంచనపల్లి అపార్ట్మెంట్స్. ఇటు నుంచి వెళ్తే హైవే ఎక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది అని, కరెక్ట్ 2 కిలోమీటర్లు. అది ఇప్పుడు కుంచనపల్లి కుంచనపల్లి నుంచి అప్పుడు ఇక్కడ పాయింట్ నుంచి చూస్తే వచ్చి దగ్గర 2 km ఉంటుంది హైవే. ఎందుకంటే మనం వంకర తిరిగి వెళ్ళాలి. కానీ డైరెక్ట్ రేంజ్లో చూడండి, రేంజ్లో చూస్తే 1/2 కిలోమీటర్ లోపే మనకి కరకట్ట ఉంది. తెనాలి వెళ్ళేది కేఎల్సీకి వెళ్ళే కరకట్ట 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే.